ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా. ఏం స్టోరీ అబ్బాయ్? ఇద్దరు ఫ్రెండ్స్ కదా. చెప్పు అయితే. ఒక ఊర్లో దేవా, సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఒకే తరగతి చదువుతున్నారు. ఇల్లు కూడా పక్కపక్కన ఉండడంతో బడికి కలిసి వెళ్ళేవారు. ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి ఒకే చోట చదువుకునేవారు. అయితే దేవ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. కానీ సోముకు అరకొర మార్కులు వచ్చేవి. ఎన్ని రోజులు గడుస్తున్నా ఇది అలా కొనసాగుతూనే ఉంది. దాంతో సోము ఒకరోజు దేవ దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మనిద్దరం కలిసే చదువుతున్నాం, కలిసే ఉంటున్నాం, అయినా నాకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే దానికి కారణం నేనే ఉపయోగించే పుస్తకాలు, పెన్నులే అయి ఉంటాయి. ఇంటికి వెళ్ళి మా అమ్మను నీలాంటి కొనిపెట్టమని అడుగుతాను అన్నాడు సోము. చెప్పినట్టుగానే ఒక మంచి పెన్ను కొనిపించుకున్నాడు. అయినా సోము పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలేదు. ఆ తర్వాత అచ్చం తనలాంటి రాత పుస్తకాలను కొంటూనే ఉన్నాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇదంతా గమనించిన వాళ్ళ టీచర్ సోమును పిలిచి, చూడు సోము, మనం ఒక పని చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రత దాని మీద పెట్టాలి. అప్పుడే అందులో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. అంతేకాని మన ప్రతిభ ఉపయోగించి పుస్తకాలు నాణ్యతలో ఉండదు అని వివరించారు. విషయం అర్థం చేసుకున్న సోము అప్పటి నుంచి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. బాగుంది.